హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్. ఇంకొక జాబ్ నోటిఫికేషన్తో సారీ జాబ్ నోటిఫికేషన్ కాదండి, ఇంతకు ముందు చెప్పిన జాబ్ నోటిఫికేషన్ గురించి. దీంట్లో సిలబస్ అండ్ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్, దానికి సంబంధించిన కొన్ని వివరాలు నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో లెట్స్ గోయింగ్ టు ద కంటెంట్. సో బిఫోర్ వీడియోలో ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ఫీజ్, ఎగ్జామ్ డేట్ అంతా చెప్పేశాను. దీంట్లో మనం సిలబస్ గురించి తెలుసుకుందాం. సో ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్ సిలబస్ వచ్చేసరికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీరింగ్, సివిల్ మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ కాంటాక్ట్ ఎగ్జామినేషన్ సిలబస్ డీటెయిల్స్ గురించి ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. సో సిలబస్ వచ్చేసరికి ద స్టాండర్డ్ of questions in engineering subjects will approximately the level of diploma in engineering, civil, electrical, mechanical from the recognized institutes, board or university recognized by all India board or technical education. All the questions will be set in SI units. The details of the syllabus ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో పేపర్ 1లో వచ్చేసరికి పేపర్ 1 will consist of general intelligence and reasoning and general awareness, general engineering, civil and structural, electrical and mechanical. ఇది వచ్చి పేపర్ 1 అండి. అండ్ పేపర్ 2 వచ్చేసరికి పేపర్ 2 కన్సిస్ట్ ఆఫ్ సివిల్ అండ్ స్ట్రక్చరల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ థర్మల్ ఇంజనీరింగ్, ఫ్లూయిడ్ మెకానికల్స్ అండ్ మిషనరీ అండ్ ప్రొడక్ట్స్ ఇంజనీర్. సో ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ అండ్ మనం మార్క్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్ ప్యాటర్న్. ద ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ 2 stages. అంటే ఎగ్జామినేషన్ అనేది 2 stagesలో చేస్తారు. ఫస్ట్ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్, 500 మార్క్స్కి రిటర్న్ టెస్ట్ ఉందండి. అండ్ ఇంటర్వ్యూ వచ్చేసరికి 100 మార్క్స్ అండి. సో రిటర్న్ టెస్ట్ గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. రిటర్న్ టెస్ట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ two papers, paper 1 and paper 2. Paper 1 will consist of objective type of questions, అంటే multiple choice of questions అండి. And paper 2 will consist of conventionally type questions. There will be a negative marking of 0.25 for each wrong mark in paper 1. So scheme of written exam. పేపర్ సబ్జెక్ట్, మినిమం మార్క్స్ అండ్ డ్యూరేషన్ అండ్ టైమింగ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పేపర్ 1 ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి సంబంధించింది. ఓఎంఆర్ షీట్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ దిస్ పేపర్. ఓఎంఆర్ షీట్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారండి. సబ్జెక్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, పార్ట్ ఏ జనరల్ ఇంజనీరింగ్, సివిల్ ఆర్ స్ట్రక్చరల్, పార్ట్ బి జనరల్ ఇంజనీరింగ్ ఆర్ పార్ట్ సి జనరల్ ఇంజనీరింగ్ మెకానికల్, అంటే పార్ట్ బిలో జనరల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఆర్ పార్ట్ సిలో జనరల్ ఇంజనీర్ మెకానికల్ సబ్జెక్ట్స్ అండి. సో వీటి యొక్క మినిమం మార్క్స్ వచ్చేసరికి డిస్ప్లేలో మనకు కనిపిస్తున్నాయి. అండ్ డ్యూరేషన్ వచ్చేసరికి 2 hours అండి. 10 AM to 12 noon దాకా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. పేపర్ 2 వచ్చేసరికి కన్వెన్షనల్ టైప్ అండి. దీంట్లో వచ్చేసరికి పార్ట్ ఏ జనరల్ ఇంజనీరింగ్, సివిల్ అండ్ స్ట్రక్చరల్, ఆర్ పార్ట్ బి వచ్చేసరికి జనరల్ ఇంజనీరింగ్ 300 ఎలక్ట్రికల్ ఆర్ జనరల్ ఇంజనీరింగ్, పార్ట్ సి వచ్చేసరికి మెకానికల్. దీని యొక్క మినిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 300 మార్క్స్ అండి. సో డ్యూరేషన్ వచ్చేసరికి సేమ్ 2 hours. అయితే ఎగ్జామ్ టైమింగ్స్ వేరు, 2 PM to 4 PM. సో నోట్ అనేది మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఇదంతా చాలా ఈజీ లాంగ్వేజ్లో ఉంది. మీకు డిస్ప్లేలో నోట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. నేను ఒకసారి మీరు చదువుతాను. పార్ట్ 1 and part 3 ఫర్ జనరల్ ఇంజనీరింగ్ ద క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు అటెంప్ట్ ఓన్లీ 1 part, either part A or part B or part C as per the options given in the application form by the candidate. In other words, the candidates appearing for the post of junior engineering civil, junior engineering qualitative service and contact should be attempt part A civil structural or part 1 part 2, and candidates appearing for post of junior engineer electrical should attempt part B electrical, and candidates appearing for the post of junior mechanical should attempt part C mechanical and part 1 and part 2, failing which he or she would be awarded as 0 marks. ఇదంతా చాలా ఈజీగా మనకు అర్థమవుతుందండి.
సో దీంట్లో వచ్చేసరికి నోట్ 2 మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది. లెట్స్ గోయింగ్ టు ద నోట్ 2. Candidates are allowed to bring their own side rule, non-programmable calculator, logarithmal table, and stream table for paper 2 only. They are not at all allowed to use such aids for paper 1. ఇదంతా చాలా ఈజీ లాంగ్వేజ్లో మనకి చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో బి పర్సనాలిటీ టెస్ట్ అంటే నథింగ్ బట్ ఇంటర్వ్యూ అండి. పర్సనాలిటీ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఫర్ 100 మార్క్స్. నేను మీకు ఫస్టే చెప్పాను 100 మార్క్స్ అని చెప్పి. ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ సెక్యూర్డ్ అట్లీస్ట్ ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ద రిటన్ ఎగ్జామ్ విల్ బి ఫిక్స్డ్ ఫర్ ద కమిషన్ as it is discretion will be eligible to appeal the interview. So the written test and interview ఇప్పుడు వీటి గురించి మీకు ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి 500 మార్క్స్కి, ఇంటర్వ్యూ వచ్చేసరికి 100 మార్క్స్కి. రిటర్న్ టెస్ట్ గురించి ఇంకో చిన్న బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. రిటర్న్ టెస్ట్ విల్ బి కన్సిస్ట్ ఆఫ్ 2 పేపర్స్. మరీ చెప్తాను, రిటర్న్ టెస్ట్ అనేది 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 అండ్ పేపర్ 2. పార్ట్ 1 విల్ బి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. 200 మార్క్స్కి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ పేపర్ 2 విల్ బి కన్వెన్షనల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అది వచ్చేసరికి 300 మార్క్స్కి. అండ్ టైమ్ విల్ బి 2 hours ఫర్ ఈచ్ పేపర్. అంటే టూ పేపర్స్కి 2 hours ఇస్తారు. ఆన్సర్ షీట్ పేపర్ 2కి వచ్చేసరికి విల్ బి ఎవాల్యుయేటెడ్ ఇన్ ద రెస్పెక్టెడ్ దోస్ candidates who are qualifying for paper 1 and the standards are decided fixed the commission it discreate. The negative marking will be 0.25 for each wrong answer in paper 1. పర్సనాలిటీ టెస్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకు ఆల్రెడీ తెలుసు పర్సనాలిటీ టెస్ట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్వ్యూ అని. ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ ఆర్ సెక్యూర్ అట్లీస్ట్ ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ మే బి ఫిక్స్డ్ ఫర్ ద కమిషన్ as it is discreted will be eligible to the appearing in interview. Interview will be conducted for 100 marks. Candidates who are qualifying for the interview will be recommended to appoint by the commission on the basis of total marks in the written examination and interview. ఇప్పుడు వచ్చేసరికి రిజల్యూషన్ ఆఫ్ టై కేసెస్. ఒకవేళ టై అయితే వాట్ ఈస్ ద కేస్ అని చెప్పి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇన్ కేస్ వేర్ మోర్ దాన్ 1 candidate secure the equal aggregates marks, tie who will be resolved by applying the following methods one after another. Total marks in the written examination ఒక point of view, and marks in paper 2 ఒక point of view, marks in paper 1 ఒక point of view, date of birth with older candidates placed higher, alphabetical order in the first name of the candidates appearing. ఇవి వచ్చేసరికి టై కేసెస్లో మనకి చాలా యూజ్ అయ్యే విషయం. The commission may its discretion fix minimum qualifying for the standards in the interview. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఉన్న కంటెంట్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఆల్సో దే ఆల్సో గెట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ బిఫోర్ వీడియో వాట్ ఐ కండక్టెడ్ ఫర్ యూ. థ్యాంకింగ్ యూ. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మేము పెట్టే నోటిఫికేషన్స్ కనుక మీకు రావాలి అని అనుకుంటే కనుక పక్కనున్న బెల్ ఐకాన్ని టక్ అని కొట్టేయండి. థ్యాంకింగ్ యూ ఆల్.